ప్రైజ్ లార్డ్. ఈరోజు ఒక సామెత నేర్చుకుందామా? సామెతల గ్రంథం 19వ అధ్యాయం 7వ వచనం. బీదవాడు తన చుట్టములందరికీ అసహ్యుడు, అట్టివానికి స్నేహితులు మరి దూరస్తులగుదురు. నేటి దినాల్లో లోకము బీదవారిని ప్రక్కన పెడుతుంది. బీదవారిని లెక్కే చేయట్లేదు. ఎవరైనా బీదవారుగా కనబడినా, పేదవారుగా కనబడినా, వారు ఎంత జ్ఞానులైనప్పటికీ, వారు ఎంత బలవంతులైనప్పటికీ వారిని చిన్నచూపు చూస్తూనే ఉంటుంది లోకం. వారిని పట్టించుకోదు, వారిని పలకరించదు. అయితే బైబిల్ ఏం చెప్తుందంటే, బీదలను కటాక్షించువాడు యెహోవాకు అప్పిచ్చువాడు. నువ్వు బీదలను తృణీకరించొద్దు, బీదల్ని ప్రేమించాలి. లోకం యొక్క విధానం బీదల్ని ఆశ్రయించుకోవడము, తృణీకరించడం అయితే, నువ్వు నిజమైన దేవుని బిడ్డవైతే బీదల్ని ప్రేమించాలి. బీదలకు నువ్వు ఒక స్నేహితునిగా ఉండాలి, ఆదరణకర్తగా ఉండాలి. స్వాభావికంగా లోకంలో బీదల్ని ఎవరు స్నేహితులుగా చేసుకోరు. మరి ముఖ్యంగా స్నేహితులు అనబడిన వారు కూడా ఎవరైనా కష్టంలోకి వస్తే, పేదరికంలోకి వస్తే వారిని వదిలిపెట్టుకొని వెళ్ళిపోతారు. ఎందుకంటే అందరూ గొప్ప వారితోనే స్నేహం చేయాలని ఆశపడతారు, ధనవంతులతోనే స్నేహం చేయాలని ఆశపడతారు, ఐశ్వర్యవంతులతోనే స్నేహం చేయాలని ఆశపడతారు. ఐశ్వర్యము, ధనము, గొప్పతనము ఎల్లకాలం ఉండదు. నీతి, న్యాయం, ధర్మమే శాశ్వత కాలం నిలుస్తుంది. కాబట్టి నువ్వు మనుషుల యొక్క ధనాన్ని చూసి, ఈ తాత్కాలికమైనటువంటి పేదరికాన్ని చూసి కాదు వారితో స్నేహం చేసేది. వారిలో ఉన్న దైవత్వాన్ని చూడు. నిన్ను చేసినట్టే దేవుడు కూడా వారిని సృజించాడన్న విషయాన్ని గుర్తుపెట్టుకొని, మానవత్వాన్ని కలిగి, మంచితనాన్ని కలిగి ప్రతి ఒక్కరిని ప్రేమించడం నేర్చుకో. ప్రాముఖ్యంగా అవసరతలో ఉన్న వారిని, దీనులను, హీనులను, నీచులను అసహించుకోవద్దు. వారిని ప్రేమించు. తద్వారా నువ్వు కూడా ప్రేమించబడతావు.